హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ షైనింగ్ అశ్విని రెసిపీస్. నేను మీ అశ్విని. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై చేసి చూపిస్తానండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్లో ఉప్పు, పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది, మీరు కావాలంటే కొంచెం తగ్గించుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ కప్పు వరకు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఉల్లిపాయలు కొద్దిగా వేయించుకోవాలండి. చూసారు కదండి, ఉల్లిపాయలు కొద్దిగా కలర్ మారింది. తర్వాత ఒక 5-6 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుతూ వేయించుకోండి. చూసారు కదండి, ఆనియన్ కొద్దిగా ఎర్రగా వేగింది. తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి. ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. చూసారు కదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ వేసి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఎర్రగా వేయించుకోవాలండి. నేను ఇక్కడ రాళ్ళుప్పు వేస్తున్నానండి. మీ దగ్గర రాళ్ళుప్పు కనుక లేకపోతే సాల్ట్ వేసుకోవచ్చు. ఉప్పు, పసుపు వేసిన తర్వాత ఒక హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు వేయించుకోండి. ఒక 2 మినిట్స్ పాటు వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. చూసారు కదండి, ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చికెన్లోంచి వాటర్ వచ్చింది. మనం ఎక్స్ట్రాగా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. ఈ చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ మొత్తం ఉడికిపోతుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుందాము. మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. నీరు సగం వరకు ఇంకిపోయింది. చూసారు కదండి, ముక్క కూడా బాగా ఉడికిపోయింది. ఒకసారి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి నేను ఒక 2 మినిట్స్ పాటు ఉడికిస్తున్నానండి. 2 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. నీరు ఆల్మోస్ట్ ఆల్ అంతా ఇంకిపోయింది. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ అండి. తర్వాత ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం పొడి, లేదా మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. కారం పొడి వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసి నేను కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత బాగా కలుపుతూ వేయించుకోవాలి. ప్లీజ్ మా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
మసాలా పొడులన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఫ్లేమ్ సిమ్లో పెట్టి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.